గోపికమ్మ చాలునులే మాని Hey there. Subscribe to my channel. And also press this bell icon. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగా? మేమైతే మంచిగా ఉన్నాం. ప్రస్తుతం ఇప్పుడు మన తెలంగాణలో ఏం నడుస్తుందంటే వదిన మరదన్ల గాజులు వేసుకోవడం అయితే నడుస్తుంది. అయితే వదిన మరదన్ల గాజులు ఎందుకు వేసుకుంటారో మీకు తెలిసిందే, మీరు కామెంట్ చేయర్రి. అలాగే నాకు తెలిసింది నేను చెప్తా, అందుకని వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అయితే వదిన మరదన్ల గాజులు ఎందుకు వేసుకుంటారంటే పుష్యమాసం అయితే వచ్చింది. ఈ పుష్యమాసంలో వదిన మరదన్ల గాజులు అయితే వేసుకోవడం జరుగుతుంది. అందుకోసం అయితే అందరు వేసుకుంటారు. ఈ పుష్యమాసం నెల రోజులు ఉంటుంది. గాజులు నెల రోజులు వేసుకోవచ్చు, తర్వాత కూడా వేసుకోవచ్చు. అయితే ఈ గాజుల పండుగ అనేది మహారాష్ట్రలో ఎక్కువ జరుపుకుంటారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ ఆ ప్రాంతాలలో కూడా గాజుల పండుగ అనేది జరుగుతుంది. అదేవిధంగా మన తెలంగాణలో కూడా మొత్తం వ్యాప్తి చెందింది. అందుకోసమని అందరూ గాజుల పండుగను అయితే జరుపుకుంటున్నారు. మన పల్లెటూర్లలో ఇంకా పట్టింపులు ఎక్కువ ఉంటాయి కాబట్టి మన పల్లెటూర్లలోనైతే ఎక్కువ జరుపుకుంటారు గాజుల పండుగ. మాకు కూడా గాజులు వేయడానికి అత్తమ్మ వాళ్ళ వదినలుండు మా వదినైతే వచ్చింది. ఈ వదిన మరదన్ల గాజులు వేసుకోవడం వల్ల ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది. ఏంటిదంటే ఇప్పుడున్న అందరు బిజీ లైఫ్లలో ఒకరినొకరు కలుసుకోవడం అయితే అవుతలేదు. ఎప్పుడు ఒక్కసారి అని పెద్ద పెద్ద ఫంక్షన్స్కి కలుసుకుంటారు, కానీ నార్మల్గానైతే కలుసుకోవడం అయితే కుదరడం లేదు. ఈ వదిన మరదన్ల గాజులు వేసుకోవడం వల్లనన్నా ఒకరినొకరు కలుసుకుంటారు, రిలేషన్స్ ఇంకా స్ట్రాంగ్ అవుతాయి. అయితే ఈ విధంగానైనా అందరు కలుసుకొని ఒకరి కష్ట సుఖాల గురించి ఒక్కోళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. అందుకని నాకైతే ఈ గాజుల పండుగ అయితే నచ్చింది. నేనైతే సపోర్ట్ చేస్తున్నా ఈ గాజుల పండుగని. మీరు కూడా మీ వదిన మరదన్లకి గాజులు వేయండి. మా అత్తమ్మ వాళ్ళ వదినలున్న మా వదిన మాకు గాజులు వేయడానికి ఏమేమి తీసుకొచ్చిర్రు అంటే 5 రకాల గాజులు, డజన్కి ఒక రకం అన్నట్టు అట్లా తీసుకొచ్చిర్రు. అలాగే 2 కనుములు, టిక్లీల ప్యాకెట్, అలాగే లుంగి తువ్వాల కూడా తీసుకొచ్చిర్రు, ఫ్లవర్స్ కూడా తీసుకొచ్చిర్రు. ఈ విధంగానైతే అన్నీ తీసుకొచ్చి గాజులు అయితే వేయడం అయితే జరిగింది. మా అత్తమ్మకైతే వాళ్ళ వదినలు గాజులు వేసుడు అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడైతే మా వదిన నాకైతే గాజులు ఎత్తుంది. లడ్డు ఆడైతే అసలు ఒక్క కాడు ఉంటలేడు, మసల్లరి ఎత్తుండు. ఆ విషయం మీకు తెలిసిందే, ప్రతి వీడియోలో చేసేది అదే కాబట్టి. మా వదినైతే మాకైతే బట్టలు పెడుతుంది. అయితే గాజుల పండుగ జరుపుకోవడానికి ఖర్చు అయితే ఎక్కువ అవుతుంది అని అనుకుంటారు. కాకపోతే అట్లేం లేదు, మన స్థాయికి తగ్గట్టు జరుపుకోవచ్చు. మనం తక్కువ ఖర్చులలో తీసుకోవచ్చు, అలాగే ఉన్నోళ్ళు అయితే ఎక్కువ మొత్తంలో కూడా వేసుకోవచ్చు. అది మన స్థాయిని బట్టి ఉంటుంది. ఫైనల్గానైతే మా వదిన గాజులు వేసుడు అయితే అయిపోయింది. గాజులు వేసిన తర్వాత అందరం కలిసి అయితే ఫొటోస్ను వీడియోస్ అయితే తీసుకున్నాం. అలాగే అందరం కలిసి అన్నం అయితే తిన్నాం. నాకైతే మా వదిన తీసుకొచ్చిన గాజులు అయితే బాగా నచ్చినాయి. మీరు కూడా చూసి ఎట్లున్నాయో కామెంట్ అయితే వేయుర్రి. మీరు కూడా మీ వదిన మరదలకి గాజులు అయితే వేయండి. ఈ విధంగానైనా మీరు కలుసుకోవచ్చు. ఎట్లాంటి ఈగోలు పెట్టుకోకుండా అందరైతే కలిసి ఉండండి. మీరందరూ హ్యాపీ ఉంటేనే మేము కూడా హ్యాపీ ఉంటాం. ఇదే మా ఛానల్ తరపున మేము కోరుకునేది. అందుకని చెప్పి అందరైతే హ్యాపీ ఉండండి. అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుడు అయితే మర్చిపోకూరి. బాయ్.